కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. పొలం విషయమై వివాదం విషయంలో పత్తికొండకు చెందిన వైసీపీ నాయకుడు తన అనుచరులతో కలిసి హొసూరుకు చెందిన దళిత యువకుడు అతని కుటుంబంపై దాడి చేశారు. దళిత యువకుడు మధు పత్తికొండ మండలం అటికెలగుండుకు చెందిన బాబిరెడ్డి మధ్య చిన్నహుల్తి గ్రామ రెవెన్యూ పరిధిలోని 5 ఎకరాల పొలం కొనుగోలు విషయంలో వివాదం కొనసాగుతోంది. వైసీపీ నాయకుడు బాబిరెడ్డి తన అనుచరులతో కలిసి పొలం దున్నేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న దళిత కుటుంబం తమ పొలంలోకి అక్రమంగా ప్రవేశించారని వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహించిన బాబిరెడ్డి ఆయన అనుచరులు దాడి చేశారు. మాల దళిత కుటుంబానికి చెందిన వ్యక్తులము మేము గత 60 సంవత్సరాల నుంచి చిన్నవుంటి గ్రామంలో 150 5 ఎకరాల 5 సెంటు పొలంలో మా తాత ముత్తాతల కాటి నుంచి పొలం సాగు చేసుకుంటూ జీవనాధారంగా బ్రతుకుతున్నాము. దాదాపుగా ఆ సంవత్సరాలకు సంబంధించి జీవనాధారంగా బ్రతుకుతున్న పొలంలో ఈరోజు రౌడీ ముక్కలతో మేము ఈరోజు పొలంలోకి వెళ్ళి మా అమ్మ నాన్న పత్తి పంట వేసిన సందర్భంలో పొలంలోకి వెళ్ళి పనులు చేస్తున్న సందర్భంలో ఈరోజు స్థానిక వైసీపీ లీడర్లు అయితేనేమి లీడర్లు బాబిల్ రెడ్డి అలియాస్ కోటేశ్వర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా వైసీపీ బలరాముడు అదేవిధంగా వాళ్ళ అన్నదమ్ములు గోపాలు మల్లేషు మరియు 5 వైసీపీ నాయకులు గుంటూరు జిల్లాను ఈ వ్యక్తులందరూ దాదాపు రౌడీ మూకలతో అక్కడున్న వ్యక్తులతో మద్యం సేవిస్తూ మేము మా పొలంలోకి ఎందుకు వచ్చినారు అడిగితే భూమి ఎవరిది అయ్యింది మాది అంటుంటూ మమ్మల్ని దౌర్జన్యంగా కట్టెలతో రాళ్లతో అదేవిధంగా అక్కడున్నటువంటి పైపులతో తలలు బాదుతూ మా అమ్మ మా నాన్నని పక్షవాతం వచ్చిన పక్కన పెట్టినా కూడా ఇక్కడికి వచ్చి మా అన్నని కట్టెలతో బాదుకుంటూ. కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. పొలం విషయంలో వివాదం విషయంలో పత్తికొండకు చెందిన వైసీపీ నాయకుడు తన అనుచరులతో కలిసి ఒక దళిత యువకుడు అతని కుటుంబంపై దాడికి దిగారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి, కర్నూలు జిల్లా పత్తికొండలో అయితే వైసీపీ నేతలు రెచ్చిపోయారు. వైసీపీ నాయకుడు అతని అనుచరులు కలిసి ఇటు దళిత కుటుంబం పైన దాడికి దిగారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి, కారణాలేంటి? యామిని, పత్తికొండలో అయితే పొలం విషయంలో అయితే వివాదం తలెత్తింది. ఈ పత్తికొండకు చెందినటువంటి ఈ వైకాపా నాయకుడు ఎవరైతే ఉన్నారో బాబిరెడ్డి తన అనుచరులతో కలిసి ఈ హోసూరుకు చెందినటువంటి దళిత యువకుడు అతని కుటుంబంపై అయితే దాడి చేశారు. కర్రలతో కొట్టడం జరిగింది. తీవ్రంగా వారికి గాయాలైతే అయ్యాయి. ఈ పత్తికొండ మండలం హోసూరుకు చెందినటువంటి ఈ దళిత యువకుడు ఎవరైతే ఉన్నారో మధుకు, అలాగే ఈ అటికెలగుండు ఏదైతే పత్తికొండ మండలమే ఇది కూడా ఈ అటికెలగుండుకు చెందినటువంటి ఈ బాబిరెడ్డి మధ్యన అయితే ఈ చిన్నహుల్తి గ్రామ పరిధిలో రెవెన్యూ పరిధిలో అయితే 5 ఎకరాల భూమి కొనుగోలు విషయంలో అయితే ఈ వివాదం ఉంది. ఇది కొన్ని రోజులుగా జరుగుతోంది. ఈ ఇద్దరి మధ్యన తరచూ వివాదాలు జరగడం, తర్వాత స్టేషన్ కి వెళ్ళడం అన్నది తరచూ జరుగుతూ వస్తోంది. ఎవరైతే ఈ వైకాపా నాయకుడు ఉన్నారో ఈయన ఎమ్మెల్యే అనుచరుడు, ఇతని పేరు బాబిరెడ్డి. ఇతను తన అనుచరులతో అయితే కలిసి పొలం దున్నేందుకు ప్రయత్నించారు. వెంటనే ఇది తెలుసుకున్న దళిత కుటుంబానికి చెందినటువంటి ఎవరైతే మధు ఉన్నాడో తన పొలంలో అక్రమంగా ప్రవేశించారనేసి వాగ్వివాదాన్ని తీయడం జరిగింది. దీంతో ఇద్దరి మధ్యన అయితే తీవ్ర ఘర్షణ అయితే చెలరేగింది. దీంతో ఎమ్మెల్యే అనుచరుడు ఉన్నాడో బాబిరెడ్డి, అతని అనుచరులు కలిసి మధు కుటుంబంపై దాడి చేయడం జరిగింది. మొత్తం మీద పిడిగుద్దులు కురిపించారు. తీవ్రంగా గాయపడినటువంటి ఎవరైతే ఈ మధు కుటుంబం ఉందో వెంటనే వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఈవెన్ వారికి కొంత గాయాలనే తీవ్రత ఎక్కువగా ఉండడంతో కర్నూలుకు మెరుగైన వైద్యం కోసం అయితే కర్నూలుకి అయితే తరలించడం జరిగింది. ఎవరైతే దాడి చేశారో బాబిరెడ్డి ఆయన అనుచరుల పైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి దళిత కుటుంబం మధు కుటుంబం అయితే పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈవెన్ ఇదే పొలం విషయంలో గతంలో కూడా ఈ మధు కుటుంబం ఎవరైతే బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో మధు కుటుంబం ఎస్సీ కమిషన్ ని కూడా ఆశ్రయించడం జరిగింది. విచారణ కూడా చేపట్టడం జరిగింది ఎస్సీ కమిషన్ అయితే. మొత్తం మీద చూస్తే ఇటు వీరు కూడా అంటే ఎమ్మెల్యే అనుచరుడు ఎవరైతే ఉన్నారో బాబిరెడ్డి కూడా తన పైన దాడి చేశాడనేసి ప్రతి దాడి చేశాడంటూ ఆయన కూడా ఈ దళిత కుటుంబం పైన అయితే ఇదే పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం మీద నారాయణ కుటుంబానికి చెందినటువంటి ఎవరైతే మధు కుటుంబానికి చెందిన మొత్తం మీద వారి మీద 9 మంది మీద అటు ఇటు ఇద్దరికి కలిపి మొత్తం అట్రాసిటీ కేసు అయితే బాబుల్ రెడ్డి పైన అయితే
కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. అలాగే మొత్తం మీద ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యే అనుచరుడు బాబిరెడ్డితో పాటు మొత్తం 30 మంది అనుచరులు కూడా అక్కడే ఉన్నారు. పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఈ బాబుల్ రెడ్డి తన అనుచరులతో దాడి చేశారంటూ ఆయన పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ జరిగింది. మొత్తం మీద ఈ ఎవరైతే ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే మొత్తం 9 మంది మీద ఈ SC/ST అట్రాసిటీ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఆమెని రైట్, థ్యాంక్ యూ హేమంత్.